హైదరాబాద్ నగరంలో జరిగిన వరద నష్టం పరిహారాల పంపిణీలో అక్రమాలపై విచారణ జరిపించాలని కోరుతూ గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్, ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి దాసో శ్రవణ్, ఫిరోజ్ ఖాన్లతో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దాసో శ్రవణ్ మాట్లాడుతూ వరదల్లో మునిగిపోయినటువంటి ప్రతి కుటుంబానికి 50,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే పూర్తిగా కూలిపోయిన ఇళ్లకు 5 లక్షలు, పాక్షికంగా కూలిపోయిన ఇళ్లకు 2 లక్షలు, చనిపోయిన వారికి 25 లక్షలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 550 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని ఆరోపించారు. హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి గౌరవనీయులు పెద్దలు అంజన్ కుమార్ గారి యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో పోటీ చేసినటువంటి శాసనసభ్యులు, మాజీ మేయర్లు, మైనారిటీ విభాగం అధ్యక్షులు సోహెల్ గారు, ఇట్లా అందరం కలిసి ఈరోజు ఫిరోజ్ ఖాన్ గారు, మేమందరం కూడా కలిసి ఇవాళ డిప్యూటీ మేయర్ రాజ్ కుమార్ గారు, సందీప్ గారు, మిగతా నాయకులందరి యొక్క నేతృత్వంలో ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ అయినటువంటి లోకేష్ కుమార్ గారికి ప్రభుత్వ డబ్బుతో పార్టీ ప్రచారం జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక వైఖరిని వారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పని, ఒక విస్తృతమైనటువంటి ఒక ఎంక్వైరీ జరుగుతున్నటువంటి అవకతవకల మీద విచారణ జరపాలని చెప్పని ఇవాళ వాళ్ళ దగ్గరకు వచ్చి వినతి పత్రం ఇవ్వటం అయింది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ప్రతి చనిపోయినటువంటి ఒక వరదల్లో మునిగిపోయినటువంటి ఒక ప్రతి కుటుంబానికి, అంటే కిరాయిదారుకు కూడా, ప్రతి ఇంట్లో ఉన్న కిరాయిదారుకు కూడా 50,000 రూపాయల చొప్పున ఇవ్వాలా, తర్వాత కూలిపోయిన ఇండ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలా, పాక్షికంగా కూలిపోయినటువంటి ఒక ఇళ్లకు 2.5 లక్షలు ఇవ్వాలా, తర్వాత చనిపోయినటువంటి వరదల్లో కొట్టుకుపోయి చనిపోయినటువంటి వాళ్ళకి 25 లక్షల రూపాయలని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ మొత్తుకున్నప్పటికీ కూడా దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం మేము చెప్పిందే వేదం, నేను పట్టిన కుందేలకే 3 కాళ్ళు అన్నట్లుగా కేవలం 550 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దుడుపుకుంది. అది కూడా మళ్ళా దాంట్లో నుండి ఎంగిలి మెతుకులేసినట్టుగా 50,000కు బదులుగా 10,000 రూపాయల చొప్పున పంచుతామని చెప్పని ఒక ప్రహసనం మొదలుపెట్టిండ్రు. సరే, ఆ 10,000 వస్తాయేమో అని చెప్పని సంతోషపడ్డాం. మొదటి రోజు కేటీఆర్ గారు ఎంఎస్ మక్తా తర్వాత ఇటువంటి ప్రాంతాలలో చెక్కులన్నీ పంచినారు. రెండో రోజు వచ్చేటప్పటికి ఏం మాయరోగం పుట్టిందో టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు, లక్షల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ ఫండ్, పబ్లిక్ ఫండ్ను దాన్ని ఎట్లా విత్డ్రా చేసిండ్రో తెలియదు, విత్డ్రా చేసిండ్రు. మొత్తం గల్లీలో ఉన్నటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుల చేతిలో ఆ డబ్బంతా పెట్టి వాళ్ళ ద్వారా 10,000 వంచల, ముఖం బాగుంటే 2,000 రూపాయలు, ముఖం బాగాలేకపోతే 500 రూపాయలు, ఒక్కొక్కరికైతే అసలుకే ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కొంతమందికి ఇచ్చిన దగ్గర 50%, 60% కమిషన్లు దండుకున్నటువంటి ఒక చిల్లర ప్రహసనం.